ఇది నాకంటే కూడా వాళ్ళని అడిగినప్పుడు నిజమేనా ఈమె చెప్పేది, మీరు కూడా పట్టుకోగలిగారా అన్నప్పుడు అప్పుడు రుజువు అవుతుంది. ఎందుకు అంటే అలాంటి భగవంతుడి యొక్క హృదయాన్ని వాళ్ళకి పట్టించగలిగాను. ఎందుకంటే నా దృక్పథమే అది, నా సంకల్పమే అది. నేను కాదు, నా తర్వాత కూడా ఎంతోమందికి ఈ అవగాహన అందించాలి. నేను పట్టుకున్న ఈ భగవంతుడి యొక్క హృదయాన్ని వాళ్ళకి అందించగలగాలి, ఇంతటి జ్ఞానాన్ని వాళ్ళకి అందించాలి అన్న విధంగానే వాళ్ళందరూ కూడా చాలామంది ఆయా స్థితిగతుల్లో గొప్పగానే నిలబడి ఉన్నారు. ఎందుకు అనంటే వాళ్ళందరికీ నాకులానే ఎప్పటి నుంచో, నాకంటే సీనియర్ మోస్ట్గా 30 ఏళ్ల నుంచి వాళ్ళు పత్రిజీ గారు ఫాలోయర్స్గా నడుస్తూనే ఉన్నారు. ఆ జ్ఞానంలో, ధ్యానంలో ఉన్నారు. అక్కడి నుంచి ఈ జ్ఞానంలోకి వచ్చారు. వాళ్ళకి అదంతా కూడా ఒక మంచి నాలెడ్జ్గా అన్ని సంవత్సరాలు ధ్యానం చేసింది త్వరగా దీన్ని పట్టుకోవడానికి ఉపయోగపడింది. త్వరగా దీన్ని క్యాచ్ చేయగలిగారు. త్వరగా ఈ మార్గంలో ఉన్న అన్వేషణని చేయగలిగారు. ఆ భగవంతుడిని పట్టుకోగలుగుతున్నారు. కాబట్టి ఇవాళ నేను నేర్చుకోవటం కాదు, మీరందరూ కూడా ఆయా స్థితిగతుల్లో నిలబడాలి అన్నదే నా ఉద్దేశం కూడా. వాళ్ళందరూ కూడా అలాగే ఈ జ్ఞానాన్ని చాలామందికి అందిస్తూ ఉన్నారు. వాళ్ళు కూడా ఒక్కొక్క బ్యాచ్ చెప్పుకుంటూ వాళ్ళ తర్వాత కూడా వాళ్ళందరికీ అందించే దృక్పథంలోనే వాళ్ళందరూ కూడా ప్రయాణం చేస్తూ ఉన్నారు. మరి ఇంకా ఏవైనా విషయాలని నన్ను అడుగుతారా క్వశ్చన్గా? ఇంకో పావుగంట ఉంది. చక్కగా క్వశ్చన్ అండ్ ఆన్సర్స్, మీ లోపల ఉన్న రకరకాలైన అనుమానాలు ఉంటాయి కదా, అడగండి. వెంకరెడ్డి గారు. లేవు, చాలా మారిపోయారు సార్ మీరు, ఇట్టయితే కుదరదు. క్వశ్చన్ మీద క్వశ్చన్ అడగాల. నన్ను నమ్ముతున్నారు అయితే ఇప్పుడు నేను చెప్పిందంత నిజమేనని. ఇదివరకు నమ్మేవాళ్ళు కాదు కదా. ఇంకా ఈ పదాల విషయాలు ఆడుకోవటం అనేది అంత అవసరం లేదు నీలకంఠారెడ్డి గారు. ఇప్పుడు బ్రహ్మజ్ఞాని అంటే బ్రహ్మము యొక్క జ్ఞాన అవగాహనని తెలుసుకొని ఉన్నవాడు బ్రహ్మజ్ఞాని. అంటే సమస్తములో ఉన్న బ్రహ్మముల యొక్క అవగాహన అనేది తీసుకోవటం బ్రహ్మజ్ఞాని. దాన్ని అనుసంధానము అందరికీ ఎక్స్ప్లెయిన్ చేయటం బ్రహ్మజ్ఞాని యొక్క ఇది. ఇప్పుడు అదే తానై ఉండటం బ్రహ్మర్షి. ఏదైతే తను చెప్తూ ఉన్నాడో అది తానై ఉండటం. ఇంకా నాకంటే ఇట్లాంటివి మోహన్ సారే బాగా చెప్తాడు. ఆ పదాలకు అర్థాలు మీరు ఆయన్ని అడగండి, ఆయన బాగా చెప్తాడు. నేను సబ్జెక్టే చెప్తాను కానీ ఇంకా వెనకాళ్ళు కొత్తగా వచ్చిన వాళ్ళు, కొత్తగా నా క్లాసులోకి వచ్చిన వాళ్ళు, కొద్దిగా అప్పుడప్పుడు వింటా ఉన్నవాళ్ళు, మీరు సార్ మీకేమన్నా డౌట్స్ ఏదైనా మాట్లాడండి చక్కగా. అందరిలో ఉన్నది ఒకే ప్రాణం అంటారు కదా, ఆత్మజ్ఞానం. మరి కొంతమంది మరణిస్తున్నారు, కొంతమంది జన్మిస్తున్నారు. సకల జీవుల్లో ఒకటే ప్రాణం ఉంది అంటారు కదా, ప్రాణం వేరు. అటువంటప్పుడు కొంతమంది జన్మిస్తున్నారు, కొంతమంది మరణిస్తున్నారు. సకల జీవుల్లో ఒకే ప్రాణం అయితే ఇన్ని రకాలుగా ఎలా ఉంటుంది? మీరు సకల